ఆంధ్రప్రదేశ్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను లేదా తన తల్లి సౌభాగ్యమ్మ పోటీ చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా వివేకానంద రెడ్డి కూతురు సునీత చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ పార్టీ నుంచి వీళ్ళు పోటీ చేసే అవకాశం ఉంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు వీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారా, లేదంటే టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారా, లేదంటే అసలు స్వతంత్ర అభ్యర్థిగా కడప ఎంపీ స్థానం నుంచి వీళ్ళు పోటీలో దిగే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడుతూ. లత గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సునీత గారా లేదంటే వారి తల్లిగారైనా సరే కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా సునీత గారు మొన్న ఈ మధ్య చెప్పిన నేపథ్యంలో అసలు ఇప్పుడు ఒక వార్త సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారా, టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు వారు ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? గత 15 రోజుల క్రితమే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సునీత గారు చెప్పారు, నేను ఈ నెల 15వ తారీఖున నేను మా నాన్నగారి వర్ధంతి రోజున నేను పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటాను అని అన్నా. ఎగ్జాక్ట్లీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటానని చెప్తూ, సో తన మదర్ అయినా అవ్వచ్చేమో తనైనా అవ్వచ్చేమో అని అందరికీ ఊహాగానాలు ఉన్నాయి. సౌభాగ్యమ్మ గారైనా అవ్వచ్చు, సునీత గారైనా అవ్వచ్చు అనేది. వివేకానంద గారి లెగసీని ఎవరు కంటిన్యూ చేస్తారనేది, సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కంపల్సరీ రాజకీయాల్లోకి వస్తారనేది అయితే మనకు అర్థమవుతుంది. ఏ పార్టీ ఏదనేది ఇక డెసిషన్ అనేది వాళ్ళు ఈ నెల 15వ తారీఖున వాళ్ళు బయట చెప్తామని ఓపెన్గా మేము మా రాజకీయ వేదిక ఎక్కడి నుంచి ఉంటుంది అనేది మేము ఓపెన్గా చెప్తామని చెప్తున్నారు. సో వాళ్ళు అందుకే పులివెందులలో ఆ వర్ధంతి రోజు ఒక కళ్యాణ మండపం వేదికగా తీసుకుంటే అక్కడ వైసీపీ వాళ్ళు వెళ్ళి తగాదాలు పడి అడ్డుపడడంతో వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు నిర్ణయం మార్చుకొని కడపలో పెట్టుకోవడానికి ప్రిపేర్ అయ్యారు. అలా దాని మూలన ఏదైనా ఒక వేదికని వీళ్ళు అడ్డుకోగలరేమో కానీ ఎక్కడి నుంచైనా వాళ్ళు హైదరాబాద్లో కూర్చొనైనా వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్తారు, ఢిల్లీలో కూర్చొనైనా చెప్తారు, విజయవాడలో కూర్చొనైనా చెప్తారు, ఎక్కడైనా చెప్తారు. సో దాన్ని పులివెందులలో అడ్డుకున్నంత మాత్రాన ఎక్కడా బయట రాదని అనుకోవటం వైసీపీ వాళ్ళ మూర్ఖత్వం. అది కంటిన్యూగా వాళ్ళు ఏ చేయాలనుకున్నారన్నా కానీ పాపం ఒకటిగా సింగిల్గా సునీత గారు తను చేస్తూనే ఉన్నారు. ఒక ఆడపిల్ల ఇంత దూరం వీళ్ళు ఇంతమంది బ్రదర్స్ కష్టపెడుతున్నా కూడా తనని ఒక మహిళ ఎంతవరకు ఫైట్ చేయాలో అంతవరకు చేస్తూనే ఉన్నారు. ఈ ఉమెన్స్ డే రోజున తనని అప్రిషియేట్ చేయాలి. ఒక తండ్రి కోసం ఒక కూతురు తాపత్రయం ఏంటంటే వాళ్ళ నాన్నగారిని చంపింది ఎవరు అని తెలుసుకోవాలనే ఒక తాపత్రయంతో బెదిరింపులు, చంపుతామని వాళ్ళ హస్బెండ్ని బెదిరిస్తున్నారు. సో తన ఫ్యామిలీ లైఫ్కి డిస్టర్బెన్స్, తన కెరియర్కి డిస్టర్బెన్స్, ఇన్ని డిస్టర్బెన్స్ల మధ్యలో కూడా తను మొత్తానికి పోరాడుతూనే ఉంది. రాజకీయం కూడా వేదికగా చేసుకోవటానికి ప్రిపేర్ అయింది అని అంటే రియల్లీ తను గ్రేట్ పర్సన్. మహిళలో ఉండాల్సిన ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తున్న మహిళ తను. ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా అదే ఫీల్డ్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ని చంపిన వాళ్ళు ఎవరు అనేది సౌభాగ్యమ్మ గారికి కూడా అనిపిస్తుంటుంది. ఎవరు చంపారో, ఎందుకు చేశారు అనేది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఆ బాధ ఉంటుంది. వాళ్ళని మహిళల్ని చేసి మహిళలు అయ్యారు, వీళ్ళు ఏమీ చేయలేరు అనే దీనితో జగన్మోహన్ రెడ్డి ఒక అన్నగా కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండాల్సిన వ్యక్తి వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని రాజకీయ వేదికగా కూడా ఎక్కడ వాళ్ళకి చేసుకునే అవకాశం, వాళ్ళ ఒపీనియన్స్ పంచుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం అండి. అంటే వాళ్ళ నాన్న హత్యకి కారణం అవినాష్ రెడ్డి అని, కానీ అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి రానున్న ఎన్నికల్లో అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయకండి, మా అన్నకు ఓటేయకండి అంటూ కూడా ఆవిడ అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే తొలుత పులివెందుల నుంచి పోటీ చేయాలని సునీత రెడ్డి భావించారు. కానీ పులివెందులకి పరిమితం అయితే అక్కడ మాత్రమే ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి అసలు కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే జిల్లా వ్యాప్తంగా తన ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద పడుతుందని భావించి సునీత రెడ్డి మళ్ళీ ఇప్పుడు పులివెందుల సీటు కాకుండా కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు అంటూ కూడా ఒక వార్త వస్తుంది.
ఏంటి నిజంగా పులివెందుల్లో పోటీ చేయబోతున్నారా, లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆ ప్రభావం ఉండడం కోసం కడప ఎంపీ స్థానాన్ని ఆవిడ ఎన్నుకున్నారా అంటే ఏం చెప్తారు? వివేకానందరెడ్డి గారు పలుమార్లు ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి. సో ఆయనకి కడప జిల్లా మొత్తం కూడా ఆయనకి జనాల్లో తిరిగిన ఇదే కానివ్వండి, ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే కానివ్వండి, ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళే కానివ్వండి, వాళ్ళ అందరూ కూడా ఆయన మీద అభిమానం ఉన్న వ్యక్తులు జిల్లా మొత్తం ఉండటంతో ఆయనకి ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే కంపల్సరీ వాళ్ళ అమ్మాయి అయినా సరే వాళ్ళ వైఫ్ అయినా సరే అక్కడ ఎంపీగా పోటీ చేస్తే మొత్తం జిల్లా మొత్తానికి వివేకానంద గారి ఏదైతే ఆశయం ఉందో అది ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాం అనేది వాళ్ళకి అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయన ఏదైతే ఆయన కోరికో, ఎందుకంటే సునీత గారు ఏ రోజు కూడా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు నాకు అని కూడా చెప్పారు పలుమార్లు కూడా. కానీ ఈ రోజు వస్తున్నారు అని అంటే వాళ్ళ మదర్ని తీసుకొస్తున్నారా తను వస్తున్నారా అనేది కూడా మనకి ఇంకా క్లారిటీ లేదు. కానీ ఎందుకు వస్తున్నారా అని అంటే వాళ్ళ నాన్నగారిని హత్య చేసేసారు కాబట్టి, అది తనకి న్యాయం జరగలేదు కాబట్టి, నేను ఒక ఎంపీ అయినాను, మా ఫ్యామిలీలో ఒక పర్సన్ ఎంపీ అయితేనే మేము ఫైట్ చేసుకోగలుగుతాం, ఇది మేము ఢిల్లీ వరకు తీసుకెళ్ళగలుగుతాం, పార్లమెంట్లో చర్చించగలుగుతాం అనే ఒక ఆలోచన వాళ్ళలో ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంత ఫైట్ చేస్తున్నారు, గత 5 yearsగా ఫైట్ చేస్తున్న మనిషిని అట్లీస్ట్ అరెస్ట్ చేయలేకపోతున్నారంటే గవర్నమెంట్లో ఉన్న వైఫల్యాలను ఎత్తి చూపడానికి వాళ్ళు ఢిల్లీని వేదికగా చేసుకుందాం అనే దానికి కూడా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు ఉండొచ్చు. అది కరెక్టే అవ్వచ్చు, తప్పు కూడా కాదు. ఎందుకంటే న్యాయం జరగకపోతే ఇంకో చోటకి వెళ్తాం అనేది మన ప్రాసెస్ అది. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు అది ఎంచుకోవడంలో కూడా కరెక్ట్ అయిన నిర్ణయమే. కానీ ఏ పార్టీలో వాళ్ళకి వేదిక ఉంటుంది, వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంపీగా గెలవగలరా, లేకుంటే ఏదైనా పార్టీతో కొంచెం జరుగుతుందా, ఇవన్నీ చూసుకొని దాని ప్రకారం ముందుకెళ్తారండి. మనం ఇప్పుడు ఇండిపెండెంట్గా వెళ్తే గెలుస్తామా లేదనేది కూడా వాళ్ళకి కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ సపోర్ట్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కోవాలంటే పార్టీ సపోర్ట్ కూడా వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. సో అంటే పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారా, లేదంటే అసలు కడప జిల్లా వ్యాప్తంగా ఆవిడ ప్రభావం ఉండేలాగా కడప ఎంపీ స్థానంలో పోటీ చేస్తారా అంటే ఏం చెప్తారు? కడప జిల్లా మొత్తం ఉండేలాగానే పోటీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫాదర్ ఎంపీగా చేశారు కాబట్టి కంపల్సరీ వాళ్ళు కడప జిల్లా మొత్తం వాళ్ళ ప్రభావం ఉండేది వాళ్ళు చూసుకుంటారు. అసలు అంటే వివేకానంద రెడ్డి హత్యకు కారణమే ఒక కడప ఎంపీ స్థానం. ఆ కడప ఎంపీ స్థానం కోసమే వివేకానంద రెడ్డి హత్య జరిగింది అంటూ కూడా పలుమార్లు కొన్ని వార్తలు వచ్చినాయి. సునీతారెడ్డి గారు కూడా ఆ రకంగానే మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన నేపథ్యంలో వాళ్ళు కడప ఎంపీ స్థానం నుంచే పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది షర్మిల గారే ప్రెస్తోనే చెప్పారు కదండి. షర్మిల గారే చెప్పారు, బాబాయి నన్ను నిలబెట్టాలనుకున్నారు, షర్మిల గారికి అవకాశం ఇవ్వాలనుకున్నారు. సో ఆ అవకాశం షర్మిలకి ఇవ్వటం నచ్చక వివేకానంద గారిని అంటూ అడ్డు తొలగించుకుంటే సో వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండరు, సో వాళ్ళని అడిగే వాళ్ళు ఉండరు. సో వాళ్ళకి ఒక పొలిటికల్గా ఢిల్లీ వరకు తెలిసిన వ్యక్తిగా వివేకానంద గారు ఉండేవాళ్ళు. సో అలాంటి వ్యక్తిని మెయిన్ హెడ్ ఆఫ్ ద హౌస్ అనుకోండి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆయనే ఆ ఇంటికి పెద్ద దిక్కు లాంటి వాళ్ళు. ఆయనే కానీ లేకపోతే షర్మిలాకి ఇవ్వాల్సిన అవసరం లేదు, విజయమ్మని పార్టీ నుంచి పక్కకు పెట్టచ్చు, వివేకానంద గారికి ఎక్కడ పులివెందులో ఇంకొక చోట సీట్ ఇచ్చే పని లేదు. సో మన ఇష్టారాజ్యంగా ఉంటుంది అనేది అలా ఆ రోజే గ్రహించారు. అందుకే ఆయన్ని హత్య చేశారు. ఇవన్నీ కూడా బయట పెట్టింది ఎవరు? మనకు షర్మిల గారే చెప్పారు. సో దీని మూలానే బాబాయిని హత్య చేసి ఉండొచ్చు అనేది కూడా తను చెప్పారు. తను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అలాగే ఇచ్చానని చెప్తున్నారు. సో మనకు నిజం అనేది వాళ్లే బయట పెడుతున్నారు. ఇంకా చేసింది జగన్మోహన్ రెడ్డి అనేది స్పష్టంగా వాళ్లే చెప్తున్నారు. ఓకే లత గారు, థ్యాంక్ యూ సో మచ్.